Good morning, 18th December 2024. భూటాన్ పారో సిటీలో నా యొక్క మార్నింగ్ రన్. ఇప్పుడు ఉదయం 6:50 అవుతుంది. 5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ప్రజలు ఏమాత్రం రోడ్లపైన కనిపించడం లేదు. వింటర్ ఎఫెక్ట్ కావచ్చు. మెయిన్ రోడ్ల పరిస్థితి ఇలా ఉంది చూడండి. ప్రజలంతా ఇండ్లకే పరిమితమై ఉన్నారు. చలి వల్ల కావచ్చు. జాగర్స్ కానీ, వాకర్స్ కానీ, రన్నర్స్ కానీ ఎవ్వరూ లేరు. ఇక్కడున్న ఈ పార్కింగ్ స్లాట్స్ పబ్లిక్ కోసం. ప్రజలు తమ వాహనాలను పార్క్ చేయాల్సి వస్తే ఈ పార్కింగ్ స్లాట్లనే వాడతారు. ప్రజలు జిబ్రా క్రాసింగ్ ద్వారానే రోడ్ క్రాస్ చేస్తారు. వేరే చోట క్రాస్ చేయరు. వాహనాలు నడిపే డ్రైవర్స్ కూడా క్రాస్ చేసేవారి కోసం ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చి తమ వాహనాలను నిలుపుతారు. ఇక్కడ చాలా కాకులు కనిపించాయి మాకు. వీధి కుక్కలు కూడా అలానే ఉన్నాయి. రోడ్లన్నీ ఎంటీగా ఉన్నాయి. కరోనా రోజులను గుర్తు తెస్తున్నాయి. ఇక్కడ కొన్ని గుర్రాలు, బొచ్చు గుర్రాలు కనిపిస్తున్నాయి. నా చుట్టుపక్కన వరిచేళ్ళు ఉన్నాయి. నేను నా యొక్క మాస్క్తో రన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చల్లని గాలిని పీల్చలేని. అందువల్ల నా ఫేస్ కూడా చాలా రివర్. ఇక్కడ ఉన్నది పారో రివర్. ఇప్పుడు టైం చూ అంటే రివర్. జనాలు ఏమాత్రం లేరు. నీరు చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఎటువంటి మలినాలు కానీ, పొల్యూషన్ కానీ లేకుండా. ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు ఉన్నాయి. చాలా కుక్కలు కనిపించాయి. అందుకని ఎన్నుదిరగాల్సి వచ్చింది. లేదంటే పారో ఎయిర్పోర్ట్ వరకు వెళ్దామని డిసైడ్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. నది వెంట రన్ చేస్తూ ఉంటే ఇది నాకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మంచి హిమాలయన్ వాటర్. మరి భూటాన్లో రెస్టారెంట్లో హాట్ వాటర్ని సర్వ్ చేస్తాను. నది పైన నేను బాటిల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ని ప్రిఫర్ చేశాను. ఎందుకంటే హిమాలయన్ వాటర్ టేస్ట్ బాగా ఉంది. ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ కనిపించింది. ఈ పక్కన ఉన్నది కింగ్స్ ప్యాలెస్. ప్రస్తుత రాజు యొక్క అమ్మగారు వాడుతున్నారు. మన దగ్గర హైదరాబాదులో లగ్డికా పూల్ ఉంది, కానీ మనం చూడలేదు. పూర్వకాలంలో ఉండి ఉంటుంది. మళ్ళీ స్ట్రీట్లోకి చేరుకున్నాను. ఇవే పార్కింగ్ స్లాట్స్. మన హైదరాబాదులో మాత్రం కనిపించవు. పాపులేషన్ అలా ఉంటుంది. మరి ఇక్కడ ఒక ఆంపి థియేటర్ కనిపిస్తుంది. ఎప్పుడు వాడతారో మరి తెలియదు. పావురాల గుంపు. ఎంత బాగుందో. ధనుష్ మూవీ స్క్రీన్ కంటే చాలా బాగా ఉంది ఇక్కడ ఇప్పుడు. వండర్ఫుల్. చాలు ఇబ్బంది పెట్టేస్తున్నాను. క్షమించాలి ఇబ్బంది కలిగిస్తున్నందుకు. చాలో మన రన్ పూర్తి చేద్దాం. కానీ నా మనసు అంతా ఇక్కడే ఉంది. వాటితో ఆడుకోవాలని ఉంది. చూడండి, సన్లైట్, సూర్యకాంతి కొండలపైన పడుతుంటే బంగారు వర్ణాన్ని కలిగి ఉంది. స్లోప్ ఎక్కాల్సి వస్తుంది. ఆక్సిజన్ ఎక్కువ కావాలి, కానీ మాస్క్ తీయలేను. ఇక్కడ చూసారా, నో ఓవర్ స్పీడింగ్.
భూటాన్లో స్పీడ్ లిమిట్ 50 వరకు మాత్రమే ఉంటుంది. ప్రజలు ఫాలో అవుతారు మరి. హార్న్ కొట్టడం చాలా అరుదుగా ఉంటుంది, అది కూడా ఎదుటి వాళ్ళు ఏదన్నా నిర్లక్ష్యంగా ప్రవర్తించినప్పుడే. సౌండ్ పొల్యూషన్ లేదు, వాటర్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు, సాయిల్ పొల్యూషన్ లేదు, ఫర్టిలైజర్ వాడరు, అడవులు పెంచుతారు. సంతోషంగా బతకడానికి ఇంకేమి కావాలి? థ్యాంక్ యూ.